5 years అమాస రోజు బతుకమ్మ చేస్తాం కదండి. ఆ రోజు ఇంకా బతుకమ్మ చేసేసి చిన్నగానే చేస్తాము. ఇంట్లో ఏ పూలు ఉంటే ఆ పూలతో చేస్తాం. కంపల్సరీ బతుకమ్మ పూలే కావాలని లేదు. ఆ రోజు ఒక 5 పూలు పెట్టి బతుకమ్మ ఎందుకు కాదు చేయాలని పెద్దలు చెప్పారు. సో నేను నెక్స్ట్ డే నవరాత్రులు కాబట్టి బంతి పూలు, గులాబీ పూలు అలాంటివన్నీ తీసుకొచ్చాను కాబట్టి వాటితోటే చేసేసాను. అమాస రోజు బతుకమ్మ చేస్తాం కదండి. గౌరమ్మను కూడా చేస్తాం కానీ గౌరమ్మ మాత్రం బయటికి తీసుకురాము. ఇంట్లో దేవుని దగ్గర ఒక ప్లేట్ లో నేను తమలపాకులు ఎట్లా అంతా చేసి రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అదే ప్లేట్ అలాగనే తీసేసి దేవుని దగ్గర పెట్టేశాను. బతుకమ్మ దగ్గర పెట్టిన దీపము, బతుకమ్మ ఇంకా ప్రసాదము, పండు తీసుకొని వెళ్ళి బయట ముగ్గేసి ఆ ముగ్గు పైన ఈ బతుకమ్మ పెట్టేసి ఇంకా బతుకమ్మ ఆడడమే. మీలో ఎంత మందికి బతుకమ్మ అమాస రోజు చేయడం వంతన ఉంది మాలాగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ బతుకమ్మ మాత్రం సింపుల్ గా చేస్తాం. ఇంకా సద్దుల బతుకమ్మ కూడా వస్తుంది కదండి అష్టమి రోజు, అప్పుడు మాత్రం బాగా తయారై మంచిగా బతుకమ్మ పెద్దగా పేర్చి ఆడతాము. బతుకమ్మ ఆడడం అయిపోయింది కదా, ఇంకా బకెట్ లో నీళ్ళు పట్టి నిమజ్జనం చేసేసాను. ఇంకా నెక్స్ట్ డే ఈ బతుకమ్మ పూలు చెట్లలో కానీ లేకుంటే పారే నీళ్ళల్లో తర్వాత వేస్తాను. ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, ఇంట్లోనే నిమజ్జనం చేసేసాను. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.